వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జర్నీ ఆఫ్ లైఫ్. నేను మీ సంగీత. మీకోసం అయితే సమ్మర్ స్పెషల్లో హాట్గా ఉంటారు కదా, కూల్గా ఉండడానికి నేనైతే వాటర్ మిలన్ జ్యూస్ తీసుకొచ్చాను. చూడండి, వాటర్ మిలన్ అయితే ఇలా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని ఇలా కట్ చేసి పెట్టేసుకున్నా అన్నీ. ఇప్పుడైతే ఒక 2 కప్స్ అవి ఇందులోనైతే వేసుకుంటున్నా అన్నీ. చూడండి, ఇలా వేసుకున్న తర్వాత ముందుగా ఒక 1/2 అవర్ ముందు అయితే నానబెట్టుకున్న సబ్జా గింజలు. ఇవి మనకు షుగర్ స్వీట్గా ఉండదు కదా వాటర్ మిలను. సో అందుకనే స్వీట్ ఉంటేనేమో షుగర్ అవసరం లేదు, స్వీట్ లేకపోతేనేమో 2 స్పూన్స్ షుగర్ వేసుకోవాలి ఇందులో. ఇలా ఇప్పుడు మిక్సీ పట్టేసేయాలి. సో చూడండి, ఇప్పుడైతే ఇగో వాటర్ మిలన్ జ్యూస్ రెడీ అయిపోయింది. ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇదైతే ఇందులో పోసేస్తున్నాను. చూడండి, అందులోనైతే పోసిన. ఇప్పుడు నేను ముందుగా 1/2 అవర్ ముందు నానబెట్టుకున్న ఈ సబ్జా గింజలు ఒక 3 స్పూన్స్ వేసుకుంటున్నాను. 3 స్పూన్స్ ఇక 1 కప్ అయితే నానబెట్టుకున్నాయి. ఇవి నానబెట్టుకున్నాయి కాదు, కట్ చేసి పెట్టుకున్నాయి. వాయిస్ ఓవర్ ఇస్తాం కదా, ఏదో ఒకటి వైట్ అయితే నువ్వు నానబెట్టుకున్నా. ఇలా నానబెట్టుకుని కాదు, నేను కట్ చేసి పెట్టుకున్నాయి. ఇది ఉంది కదా, ఇది ఖర్జూరా. సో మేమైతే ఇలా కట్ చేసి చిన్న చిన్న పీసెస్ లాగా ఇందులో వేసేస్తాం. ఇప్పుడు ఇలా వాటర్ మిలన్ జ్యూస్ 5 మినిట్స్లో రెడీ అయ్యే వాటర్ మిలన్ జ్యూస్. చూడగాలి 2 మినిట్స్ అయింది. ఇంత 2 కప్స్ 3 కప్స్ మన అందాజ బట్టి తీసుకోవాలి. ఇలా షుగర్ ఇప్పుడైతే నేను ఈ గ్లాస్లోకి సర్వ్ చేస్తా. అమ్మ వీడియో కాలే 3 మినిట్స్ అయింది. ఇది ఎట్లా పోయాలి దానిలో పట్టడానికి పడిపోతుందేమో. రైన్లో పోసి పెట్టాలారా? పడిపోతుంది నాన్న. ఆఫ్ చేయి. వాటర్ మిలన్ జ్యూస్ రెడీ. చూడండి, 5 మినిట్స్లో తయారయ్యే వాటర్ మిలన్ జ్యూసు. ఇప్పుడైతే నేనైతే తాగుతున్నా. చూడండి, సూపర్ ఉంది, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇలా ఒకసారి ట్రై చేసుకొని తాగండి. టేస్ట్ అయితే సూపర్ అదిరింది. చల్లగా ఎంత బాగుందో, టేస్టీగా. సబ్జా గింజలు కూడా చాలా బాగున్నాయి, టేస్టీగా. ఇవన్నీ అవి టేస్టీగా ఉండే సబ్జా గింజలు. వాటర్ మిలన్ మరి